హలో అందరికీ. డే 13 వచ్చేసి నేను ఒక మంచి మ్యాజికల్ ఫ్యాట్ కటర్ డ్రింక్ అయితే చూపించబోతున్నాను. ఒక 3-4 డేస్ వీడియోస్కి అయితే గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఎక్కడి నుంచి ఆపేసామో అదే ప్లేస్ నుంచి, అంటే డే 13 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే ఫ్యాట్ కటర్ డ్రింక్ కోసం నేను పచ్చి పసుపు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి పసుపు లేకపోతే నేను లాస్ట్ టైం వీడియోలో చూపించినట్లుగా నార్మల్గా మీరు పసుపు మంచిది ఆర్గానిక్ది యూజ్ చేయొచ్చు. నేనైతే పచ్చి పసుపు గ్రేట్ చేసి వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను పెప్పర్ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అంతే అండి, ఇందులో ఇంకా నేను ఏం ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు. నీళ్ళు కొంచెం సేపు మరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగేయడమే. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ కట్టర్గా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేషన్ డ్రింక్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా జలుబు దగ్గు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. ఆ తర్వాత 1 అవర్ తర్వాత నేనైతే ఈ చనా ఉంటాయి కదా, రోస్టెడ్ చనా, ఇవి తిన్నాను. ఆ తర్వాత లంచ్కి వచ్చేసి కొంచెం అయితే గీ అప్లై చేసుకుంటున్నాను ప్యాన్కి. ఈ రోజైతే లంచ్ ఇంకా డిన్నర్ రెండు కూడా లైట్గానే చేశాను. ఈ గీ అప్లై చేసుకొని బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, నేను హోల్ వీట్ బ్రెడ్ కానీ, జీరో మైదా బ్రెడ్ కానీ, మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాను. అంటే ఏది అవైలబుల్గా ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా యూజ్ చేస్తాను. కొంచెం గీ అప్లై చేసిన వెంటనే బ్రెడ్ వేసి రెండు వైపులా టర్న్ చేసుకోవాలి, లేదంటే ఒకవైపే గీ అప్లై అవుతుంది. లేదు గీ అవసరం లేదు, ప్లెయిన్గా రోస్ట్ చేసుకుంటా అంటే కూడా ఇంకా చాలా మంచిది, అలా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇదే ప్యాన్లో నేను ఇంకొంచెం ఒక హాఫ్ స్పూన్ అలా గీ వేసి ఒక ఎగ్ అయితే హాఫ్ బాయిల్ అంటారు కదా, అలా అంటే ఎల్లో కూడా కుక్ అయ్యేలాగా నేను చేసుకుంటాను. ఎల్లో హాఫ్ బాయిల్ అంటే ఎల్లో సగమే కుక్ అవుతుంది కదా, అలా కాకుండా ఎల్లో కూడా మంచిగా కుక్ అయ్యేలాగా నేను హాఫ్ బాయిల్ చేసుకుంటాను. లేదు అనుకుంటే బాయిల్డ్ ఎగ్ యూజ్ చేస్తే ఈ ప్లేస్లో ఇంకా హెల్దీ, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంత టైం లేక నేనైతే నార్మల్గా ఇలా చేశాను. దీని మీద కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ అయితే వేశాను. ఇంకా కారం మసాలా ఇలాంటివి అయితే నేనేం వేసుకోలేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ కానీ కారం పొడి కానీ యూజ్ చేసుకోవచ్చు. పైన ఎల్లో కూడా కుక్ అవ్వడానికి నేనైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టి లిడ్ పెట్టేసి కుక్ చేసుకున్నాను అనమాట. చూడండి, తర్వాత టర్న్ కూడా చేశాను. కొంచెం సేపు టర్న్ చేసి కూడా కుక్ చేసుకుంటే ఈ ఎల్లో అనేది లిక్విడ్ ఫామ్లో ఉండకుండా కుక్ అవుతుందని చెప్పేసి, నార్మల్గా అయితే అలా కూడా తినొచ్చు, ఎవరిష్టం వాళ్ళది కదా, అందుకోసమని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కట్ చేసి బ్రెడ్ మీద వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బ్రెడ్ టోస్ట్ అంటారా, బర్గర్ అంటారా, ఏదైనా పెట్టుకోండి పేరు. దీనికోసం అయితే నేను మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇంకా లెట్యూస్ ఉంటుంది కదా, అది. ఇవి ఆన్లైన్ యాప్స్లలో మనం గ్రోసరీ యాప్స్ ఉంటాయి కదా హోమ్ డెలివరీ చేసేవి, వాటిలలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే అది తీసుకున్నాను, గ్రీన్ కలర్ తీసుకున్నాను లెట్యూస్. ఇంకా దీంట్లో బ్రెడ్ పెట్టేసి ఎక్స్ట్రా ఏమి యూజ్ చేయట్లేదు, సాస్లు ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా 2 లీవ్స్ పెట్టేసుకొని ఆ తర్వాత దానిపైనుంచి ఇందాక ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్న ఆమ్లెట్ ఉంది కదా, అది యూజ్ చేసుకున్నాను. ఇదే ఆమ్లెట్ ప్లేస్లో ఎగ్ బాయిల్ చేసిన దాన్ని గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత పైనుంచి కొన్ని ఆనియన్స్, టమాటా, కీరా, ఒకవేళ క్యాప్సికమ్, ఇంకా లేదంటే ఇంకేదైనా వెజిటేబుల్స్ ఉన్నా, పన్నీర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా దీనిపైన కొంచెం పెప్పర్ యాడ్ చేశాను. ఒకవేళ టమాటో సాస్ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేనిదైతే యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచి శాండ్విచ్ అయితే ప్రిపేర్ అయిందో. ఇది హెల్తీకి హెల్తీ, ఇంకా టేస్ట్కి టేస్ట్ అనమాట. నేనైతే ఈ లెట్యూస్ లీవ్స్ ఎలా ఉంటాయో, క్యాబేజ్ లాగా ఉంటాయో, లేదంటే ఏదైనా ఫ్లేవర్ వస్తుందా అనుకున్నాను. అస్సలు కాదండి, చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా మంచిగా ఉంది. ఫ్లేవర్ ఏం లేదు, తినేప్పుడు కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది అందులో. ఇంకా నేను మార్నింగ్ చేసుకునే డ్రింకే ఇంకొంచెం మిగిలితే దాన్ని అయితే ఈవినింగ్ డ్రింక్గా తాగాను. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో నేను స్వీట్ పొటాటో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. స్వీట్ పొటాటో కూడా కొంచెం గీ అప్లై చేసుకున్నాను ఫస్ట్ అయితే ప్యాన్కి. ఆ తర్వాత చిన్నగా స్వీట్ పొటాటో ఉంటాయి కదా, వాటిని నీట్గా వాష్ చేసి కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాను. మనం వాటర్లో బాయిల్ చేస్తే అందులో ఉన్న పోషకాలన్నీ వాటర్లో వెళ్ళిపోతాయని చెప్తారు కదా, అలా ఒకటి. ఇంకొకటి మంచి టేస్టీగా ఉంటాయి, బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే చిన్నగా కట్ చేసుకొని ఈ ప్యాన్ అంతా కూడా ఈ స్వీట్ పొటాటోలని అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. ఒకవేళ నార్మల్గా కుక్ చేసుకోవాలి అంటే వాటర్లో బాయిల్ చేసుకునేలా అయితే స్టీమ్ చేసుకుంటే ఇంకా బెటర్. అంటే కింద వాటర్ పెట్టి పైన, అంటే ఒక బౌల్లో వాటర్ పెట్టి పైన బొక్కల గిన్నె ఉంటుంది కదా, చిల్లుల గిన్నె,
స్ట్రైనర్ లాంటిది స్టీల్ బౌల్ కానీ లేదంటే ఐరన్ది కానీ ఉంటుంది కదా, దాంట్లో ఈ స్వీట్ పొటాటో వేసి ఆవిరికి ఉడికించుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటాయి. కొన్నిసార్లు స్వీట్ పొటాటో కొంచెం చిన్న సైజు, కొన్ని పెద్ద సైజు అలా ఉంటే ఓవర్గా కుక్ అయినప్పుడు వాటిని టచ్ చేస్తే కూడా తినాలనిపించదు, చేతులకు జిగురుగా అంటుకుంటూ ఉంటాయి కదా. అలా కాకుండా స్టీమ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈజీగా ఉండాలంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుంటే చాలా బెటర్ అనమాట. చాలా ఈజీగా స్టీమ్ అయిపోతాయి. నేనైతే దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టేసి అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆల్రెడీ వన్ సైడ్ అయితే కుక్ అయిపోయాయి. మనం టర్న్ చేసుకునేటప్పుడు కూడా ఆ ప్యాన్కి అతుక్కొని ఆ సైడ్ రెడ్గా ఉంటుంది కదా, అక్కడ చాలా బాగుంటుంది టేస్ట్. అన్నిటిని కూడా నేను ఇలాగే టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను. ఒకవేళ గిన్నె మాడుతుంది అన్న డౌట్ వస్తే మాత్రం ఈ స్టేజ్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్కి అంటే ఆ వాటర్ అన్నీ కూడా అందులోనే ఇంకిపోతాయి కాబట్టి ఈజీగా కుక్ అవుతాయి. ఇంకా టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదనమాట. ఇలా గీతో మా అమ్మమ్మ నాకు చేసి పెట్టేది. వాళ్ళ వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. ఇప్పుడు అలాంటివన్నీ కూడా మనం మళ్ళీ ట్రై చేద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా బాగా కుక్ అయిందో. ఈ రెసిపీని అయితే నేను ఈవినింగ్ డిన్నర్కి అయితే ప్రిఫర్ చేశాను. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.